చాలా అద్భుతంగా మాది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందంట. కానీ అంత అద్భుతంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు మాత్రం ఆ ఫలాలు అందలేదన్నది చేదు వాస్తవం. అది ఏ గ్రామానికి పోయి చూసినా, ఏ బస్తీకి పోయి చూసినా, ఏ గల్లీకి పోయి చూసినా అసలీ రంగారెడ్డి మనిషి ఎవరైతే ఉన్నారో వాడికి లాభం జరగలేదు, ఆ కుటుంబాలకు లాభం జరగలేదు అనేటటువంటిది మాత్రం చేదు వాస్తవం. ఫ్యాబ్ సిటీ వచ్చినా రంగారెడ్డికే వస్తుంది, ఇంకో సిటీ వచ్చినా రంగారెడ్డికే వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వచ్చినా రంగారెడ్డికే వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అది కూడా రంగారెడ్డికే వస్తుంది. కానీ ఒరిజినల్ రంగారెడ్డి వాడికి ఎవరికి లాభం జరిగింది అని అంటే అసలు ఒరిజినల్ రంగారెడ్డి అంటే ఎవరని అడిగే పరిస్థితికి వచ్చింది. సో హైదరాబాద్ చుట్టుముట్టు ఉండడం, హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం, బయట వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండడం, రావడం తప్పు కాదు, ఎక్స్పాండ్ అవ్వడం తప్పు కాదు. కానీ ఉన్నోడికైతే ₹1 లాభం జరగాలి. ఖచ్చితంగా అది లేనటువంటి లోటు కనపడుతున్నది. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్తో ఆ మాట చెప్తున్నా అంటే దాదాపుగా 2007వ సంవత్సరంలో అనుకుంటా నేను తెలంగాణ జాగృతి పెట్టిన కొత్తలో నల్గొండలో హుజూర్ నగర్ దగ్గరికి పోయి మేము చేసిన కొట్లాట అదే. కొలువు కోసం కొట్లాట అనేటటువంటి పేరు పెట్టుకొని స్థానికులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు, మీరు అక్కడ 60-70 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే మీరు ఎందుకు ఇవ్వరు స్థానికులకు ఉద్యోగాలు అని కొట్లాడినాం. అదే ఇక్కడ మహేశ్వరంలో నిన్న మొన్న కూడా సిటీలు ఇచ్చిండ్రు, 100 సిటీలు ఇచ్చిండ్రు. అన్ని వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కంపెనీలు. లేబర్ని కూడా మన వాళ్ళని తీసుకుంటలేరు కనీసం. మరి దానికోసం అడగాలన్నా వద్దా? అడిగేటోడు ఒకడు ఉంటే ప్రభుత్వాల విధానాల్లో కూడా మార్పు వస్తుంది. అయితేనేమో ఎక్స్ట్రీమ్ మాట్లాడతారు, 80% రిజర్వేషన్ ఇవ్వాలి లోకల్స్కి అంటారు. అంటే ఒక కంపెనీ వాడు కూడా రాడు. కనీసం వచ్చిన కంపెనీ వాడిని నువ్వు ఎంత శాతం తీసుకుంటావు, ఎట్లా అయితే వాడికి ఫ్రీ సబ్సిడీ ఇస్తున్నాము, ఫ్రీ ల్యాండ్ ఇస్తున్నాము, తక్కువ ధరకు అనేక రాయితీలు ఇస్తున్నాము, ఇచ్చినప్పుడు మరి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తావు అనేటటువంటి మాట ప్రభుత్వాలు మాట్లాడలేకపోతున్నాం. దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరాన్ని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. దానికోసం ఫ్యూచర్లో ఖచ్చితంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రంగారెడ్డి జాగృతి జనంబాట కార్యక్రమంలో మొదలు మేము ఫస్ట్ స్టార్టింగే షేర్లింగంపల్లికి పోయినాం. షేర్లింగంపల్లి అంటే మీకు తెలుసు, వెలుగు జిలుగులతో ఉంటుంది, మొత్తం అద్భుతంగా ఉంటుంది. 9,000 కోట్లతోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, 650 కోట్లతోని కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా అని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అన్ని వేల కోట్లు పోతే కూడా మరి గుంతలు లేని రోడ్ ఒక్కటంటే ఒకటి షేర్లింగంపల్లి నాకైతే కనిపించలే. అదేవిధంగా మన ఏ చెరువులు అంటే షేర్లింగంపల్లిలో దాదాపు 64 చెరువులు ఉంటే 2014 కన్నా ముందు అసలే కబ్జా లేనటువంటి చెరువుల్ని చూసుకొని ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కొట్టి చూస్తే ఇది నేను కాదు, స్వయంగా మల్లు బట్టి విక్రమార్క గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, అందులో కూడా చెప్పారు ప్రతి చెరువు కనీసం ఇంకొక 10-12% ఎక్స్ట్రా కబ్జా గురైంది. అందులో గోపన్పల్లి చెరువు 2014 సమయానికి కబ్జా లేదు, ఇప్పుడు దాదాపుగా 11% కబ్జాకు వచ్చింది. గచ్చిబౌలి పెద్ద చెరువు అది కూడా అంతే, 41 ఎకరాలలో ఉంటుంది, భయంకరంగా 12% పైపడి కబ్జాకు గురైంది. ఖానామెట్లో మరో చెరువు, గోపన్పల్లిలో చిన్న చెరువు, చందానగర్లోని లింగకుంట, మియాపూర్లో గురునాథం చెరువు, మదీనాగూడలో ఈర్ల చెరువు. ఈ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ లోకల్ వాళ్ళు ఇచ్చినాయి చెప్తున్నా నేను. ప్రతి చోట కూడా కబ్జా ఉంది. మరి కబ్జా ఉంది ఒక పక్క, ఇంకొక పక్కనేమో డెవలప్మెంట్ ఇష్యూస్. అంటే ఇదే లింగంపల్లి ఎక్కడైతే చెరువు కబ్జా అయిందో అక్కడ అండర్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి 12 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు కనీసం మాట కూడా మాట్లాడతలేరు. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో అభివృద్ధి పని నామమాత్రంగా కూడా జరగలేదు. మియాపూర్లో అది నిన్న మేము పోయినాం ఒక కాలనీకి, ఎంత దారుణంగా ఉందంటే అసలు హైదరాబాద్లో ఉన్నామో అడవులు ఉన్నామో అర్థం కాని పరిస్థితి. దానికి ఒక శ్మశాన వాటిక ఉందంటే అంటే ఎంత గమ్మత్తుందంటే ఒక శ్మశాన వాటిక ఉంది. అంతకుముందు వైకుంఠధామం ప్రోగ్రాం పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్. 2 సార్లు నిధులు వచ్చినాయి దానికి, ఆల్రెడీ 10 లక్షలు 2 సార్లు శిలాఫలకాలు ఉన్నాయి. కానీ పిఏ నగర్లో 2 సార్లు బిల్లులు వచ్చినాయి, కానీ కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కాలేదు. ఇప్పటికి కూడా పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. హైదరాబాద్లో పాములు వస్తున్నాయంటే అసలు వెరైటీ అనిపించింది నాకు. పైగా రోడ్లు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. పిఏ నగర్, హెచ్ఎంటీ నగర్ ఈ రెండిట్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది, చాలా ఘోరంగా ఉన్నది. ఓంకార్ నగర్ అక్కడ కూడా అట్లే ఉంది, హఫీజ్పేట్ అక్కడ కూడా అదే ఉంది, కొండాపూర్, చందానగర్ ఎక్కడ చూసినా కూడా గుంతలు లేని రోడ్ లేదు. అంటే ఎందుకు అంటున్నా అంటే 10,000 కోట్లు పెట్టినా కూడా గుంతలు లేని రోడ్డు లేకుండా ఒకటే నియోజకవర్గంలో, పెద్ద నియోజకవర్గం నేను కాదంటలేదు, కానీ జరగలేదు. కాబట్టి దాని మీద ఏం చేయాలన్నది ఒకటి ఆలోచన చేయాలి. ఇక 2 మరి మొత్తం ఎక్కడ చెరువుల విషయంలో చూసినా కూడా ఇప్పుడు ఆ గాంధీ గారి పేరే వినపడతా ఉంది, ఎమ్మెల్యే గారు కాబట్టి. ఆయన అనుచరులు కబ్జా చేసిరంటారు.
మరి ఆయన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. మరి కాంగ్రెస్కి పోయినాక నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, ఇన్ని చెరువులు గూగుల్ మ్యాప్లో మీరు కొట్టి చూసినా తెలుస్తుంది. మరి హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? ఇదే సేమ్ గాంధీ గారు కుత్బుల్లాపూర్లో హైడ్రా వాళ్ళు పోయి కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే తెల్లారికల్లా కోర్టు ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ ఆయన వేసుకున్నాడు 14 ఎకరాలు. కానీ అక్కడ వడ్డరోళ్ళు పాపం అందరు చిన్న పేద గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి వచ్చినాం, 60 కుటుంబాలు నిలగొట్టిర్రు, వాళ్ళని మళ్ళీ రాణిస్తలేరు ల్యాండ్ మీదకి గాజుల రామారంలో. సో హైడ్రా ముసుగులో పేదవాళ్ళని నిలగొట్టడం, పెద్దవాళ్ళని కాపాడడమే మీ వైఖర. ఇది ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి. ఆల్రెడీ పార్టీ మారిండి ఆయన, బీఆర్ఎస్ టు కాంగ్రెస్. ఒక పక్క అనర్హత వేటేస్తలేరు. ఎన్నుకున్న జాగ్రత్తలు సైలెంట్ ఉండండి. మీరు మీలో ఎక్కువ ఉంది, మాట్లాడకండి. మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన నేను మీకు, చెరువుల పేర్లతో సహా చెప్పిన. కనీసం ముఖ్యమంత్రి గారు ఎందుకు చూస్తలేరు? హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? రంగనాథ్ గారు వాట్సాప్లో కూడా అవైలబుల్ ఉంటారేమో. మరి ఖచ్చితంగా జాగృతి నుండి లోకల్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇవన్నీ తీసుకుపోయిస్తాం. హైడ్రా ఎంతగానో పనిచేస్తుందో ఖచ్చితంగా అప్పుడు చూద్దాం. అదేవిధంగా షేర్లింగంపల్లి తర్వాత మేము రాజేందర్ నగర్ పోయినాం. రాజేందర్ నగర్లో కూడా సేమ్ కేసు. బీఆర్ఎస్లో ఉండే ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇక కాంగ్రెస్లోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా కాబట్టి ఆయన మీద ఏం జరగవు. మళ్ళీ ఆయన చేసిన కబ్జా